అద్యపాడి ఆదినాథేశ్వరాలయం. ఈ ఆలయం కర్ణాటకలోని తీరప్రాంత నగరమైన మంగళూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ శివాలయం. ఇక్కడ స్వామిని ఆదినాథేశ్వర స్వామిగా పూజిస్తారు. ఈ ఆలయం శ్వాస సంబంధిత సమస్యలు, ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ ఆలయాన్ని ఆస్తమా ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని చెరువులో వైద్యం చేసే గుణాలున్నాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ లోపలి వృత్తంలో ఒక గర్భగుడి, గణేశుడు మరియు శ్రీ దైవగళు యొక్క 3 చిన్న ఆలయాలున్నాయి. ఇక్కడ ఆలయం యొక్క 4వ మూలలో ఆదిమాయ యొక్క చిన్న విగ్రహం ఉంది. ఆదిమాయ విగ్రహం పక్కన ఉన్న చెరువు నుండి నీటిని ఆలయ పూజారులు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరాన కొండలు, దక్షిణాన పల్గుని నది సరిహద్దులుగా ఉన్న ఈ ఆలయం ఆకుపచ్చని పరిసరాలతో అద్భుతంగా ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎడం వైపున ఒక పవిత్రమైన బావి, సహజమైన నీటి బుగ్గ ఉంది. ఈ బావి నుండి నీటిని శివలింగానికి పూజ మరియు అభిషేకం కోసం తీసుకుంటారు. ఇవి చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతుంది మరియు బయట వ్యక్తి ఎవ్వరూ కూడా ఈ నీటిని తాకడానికి అనుమతించరు. ఈ బావి నీటిని తాకే ముందు పూజారి స్వయంగా స్నానం చేయాలి. శతాబ్దాల క్రితం ఆదినాథేశ్వరుడు స్వయంగా ఒక రాణికి అనారోగ్యం నుంచి స్వస్థత చేకూర్చిన తర్వాత ఈ ఆలయం ఆస్తమా ఆలయంగా ప్రసిద్ధి చెందింది.